సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ నీ కోసమే ఈ మాట చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏదైతే లేదు అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు అందిస్తాను. నీకు ఏది కావాలో అది తప్పకుండా నీ బాబా అందిస్తానని చెప్పటానికే ఈరోజు నీ ముందుకొచ్చాను. కొన్ని విషయాలు నువ్వు తప్పకుండా సరిచేసుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. అందులో మొట్టమొదటిది, నీకు తెలియకుండానే నువ్వు కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నావు. అవి ఏంటో తెలుసా? ఎవరిని కూడా తగ్గించి మాట్లాడే పని పెట్టుకోవద్దు, ఎవరిని బాధించకూడదు. నువ్వు తగ్గించి వాళ్ళ విలువను తగ్గించి మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం బాధపడతారు కదా. అలా ఎవరిని తక్కువ చేసి చూడవద్దు. ఎందుకంటే నువ్వు ఒకరికి విలువిస్తేనే నీకు విలువ వాళ్ళు ఇస్తారు. ఒకరు నిన్ను ఎంత మంచిగా చూసుకుంటారో అదేవిధంగా నువ్వు చూసుకోవాలి కదా. ఇతరులు నిన్ను బాధ పెడితే అదేవిధంగా కదా నువ్వు బాధ పెడితే వాళ్ళు బాధపడేది. కాబట్టి నీ మాటలతో ఎవ్వరిని కూడా బాధించవద్దు. ఇవాళ నువ్వు చాలా అన్నీ ఉండి చాలా శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకంటే శక్తివంతమైనది తెలుసుకో. ఎప్పుడు ఏది ఎలా మారుతుందో తెలీదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈరోజు నీ కాడ ఉన్న వస్తువు రేపు నీ దగ్గర ఉండకలేకపోవచ్చు. ఈరోజు నీ దగ్గర ఉన్న ఆస్తి, డబ్బు, పలుకుబడి అవన్నీ కూడా రేపు కాకపోతే ఎల్లుండి దూరం అవ్వచ్చు. కానీ కాలం అనేది శక్తివంతమైనది కదా. నువ్వు కాలం దగ్గర ఎంత అనుకోగా, నీకు ఇచ్చిన దాంతో ఎంత సంతృప్తిగా, ఎంత అనుకోగా ఉంటావో అంత మంచిగా నువ్వు అభివృద్ధి చెందుతావు. అలా కాకుండా నాకేంటి నేనేంటి అని విర్రవీగావో తప్పకుండా నిన్ను కాలం అనేది కింద పడేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాలం ముందు కొంచెం ఒదిగే ఉండు. నువ్వు ఒదిగే కొద్దీ నిన్ను ఎదిగేలా చేస్తుంది కాలం. ఇక ఎవరో నీ గురించి చాలా తక్కువగా మాట్లాడారు, నిన్ను చీప్గా చేసి మాట్లాడారు అని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చీప్ అయిపోవు, నువ్వు తక్కువ అయిపోవు, నీ విలువ తగ్గిపోదు. ఎవరో నిన్ను పొగిడితే నువ్వు పొంగిపోకు. ఎందువల్లంటే ఒకరు పొగిడినంత మాత్రాన నువ్వు పెద్ద గొప్పవానివేం కాదు. ఖచ్చితంగా నీ అభివృద్ధి అనేది ఈ విధి తప్పకుండా ప్రబలం చేస్తుంది. నువ్వు పొగిడావని అక్కడే పొంగిపోయావు అనుకో, తప్పకుండా నీకు ఎదుగుదల అనేదే ఉండదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది నేర్చుకో. నిన్ను ఎవరైనా పొగిడారు అంటే నీలో గొప్పతనం ఉంది అని ముందు ఆలోచించేదానికన్నా, నిన్ను పొగిడారు అంటే వాళ్ళకి నీతో ఎలాంటి అవసరం ఉందో, వాళ్ళకి నీ దగ్గర నుంచి ఏం కావాలో, వాళ్ళు ఏం ఆశించి నిన్ను పొగుడుతున్నారో అని గుర్తుంచుకో. ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించావు అంటే ఇక నీకు పొంగిపోయేదానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే నీ గురించి నీకు పూర్తిగా తెలియాలి. నన్ను ఎందుకు పొగుడుతున్నారు, నిజంగా ఇక్కడ పొగుడుతున్నారా, నా దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అని నువ్వు తెలుసుకోవాలి. ఇది నేను అనే ఒకరి ముందు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వుగా నీ మనస్సాక్షికి, భగవంతునికి నిజాయితీగా ఉంటే చాలు. నీకు తెలిసేది ఒక్కటే, నీకు నచ్చినట్లు బ్రతకడం మాత్రమే తెలవాలి. అదే నువ్వు నేర్చుకోవాలి. ఒకరి కోసం బతకడమో లేదా ఒకరిని మెప్పించాలి అని బ్రతకడమో చేశావు అంటే నీ సంతోషాన్ని నువ్వు తప్పక కోల్పోతావు అని గుర్తుంచుకో. బిడ్డ, మరొక ముఖ్యమైన విషయం చెబుతాను విను. నీ జీవితం బాగోలేదు అని నా దగ్గర ప్రార్థన పెడుతూ నన్ను మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా. ఎలా జీవించాలి బాబా, నన్ను ఎవరు ఆదుకుంటారు, నేను ఎలా ఈ యొక్క కష్టాన్ని ఎదుర్కోగలను, ఎలా ఈ యొక్క జీవితాన్ని నేను జీవించగలను అని నువ్వు ఎంతగానో ఆందోళన పడిపోయి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. ఇదే విధంగా నీకు నమ్మకమైన ఒక వ్యక్తుల దగ్గర కూడా నా జీవితం బాగలేదు, నేను ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి అనే ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటావు. అది ఎంత తప్పో తెలుసా? ఎందుకంటే వాళ్ళ జీవితమే వారికి ఏంటో తెలియదు. అలాంటప్పుడు నీ జీవితం బాగుండాలి, నువ్వు ఎలా జీవించాలి అని వారు ఎలా చెబుతారు చెప్పు? అలా ఈ మరొక మనిషిని అడగటం నీ అవివేకమే. జీవితాన్ని చూసి అడుగుతారా ఎవరైనా? ఎవరి జీవితం వారిదే.
ఇంకొకరి జీవితంతో ఒకరి జీవితాన్ని పోల్చుకోకూడదు. అందుకే ఎలా బ్రతకారో ఎవ్వరిని అడగవద్దు. నీ బతుకు నీదే బిడ్డ, వాళ్ళ బతుకు వాళ్ళదే. వాళ్ళ జీవితంలో ఉన్న మలుపులు, వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందులు నీకు లేవు. నీ దగ్గర ఉన్న సుఖాలు, నీ దగ్గర ఉన్న కష్టాలు వాళ్ళ దగ్గరకు లేవు. ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి. వాళ్ళు అలా జీవిస్తేనే వాళ్లకు వాళ్ళ జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితంలో ఎలా వాళ్ళ విలువ పెంచుకోవాలో తెలుస్తుంది. అంతేకాని నువ్వు ఇలా ఆలోచించటం చాలా తప్పు. లైఫ్లో నీకు నచ్చని క్షణాలు చాలానే వస్తూ ఉంటాయి. ఆ నచ్చని క్షణాల్లో నువ్వు కొన్ని కోల్పోవచ్చు, కొన్ని మోసపోవచ్చు, కొన్ని మధ్యలోనే వదిలేయవచ్చు. కానీ ఎప్పుడైనా సరే కోల్పోయాను అనే దానికంటే ఆ కోల్పోయిన దానిని మళ్ళీ నేను సాధిస్తాను అనే ఒక నమ్మకమే నీలో నుంచి ఉండాలి. ఎందుకు అంటే ఒక రైల్లో వెళ్తూ ఉంటావు, తోటి ప్రయాణికులు ఎంతో బాగా నచ్చుతారు, వాళ్ళతో అనుబంధం పెంచుకుంటావు, మాటలు కలుపుతావు. చాలా బాగా దగ్గరైన వాళ్ళు దిగి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు రైల్లో నుంచి దూకేస్తావా లేదా వాళ్ళతోనే దిగేస్తావా? లేదు కదా. ఖచ్చితంగా నీ ప్రయాణం ఏదో నువ్వు చేయాల్సిందే. నువ్వు ఎక్కడ దిగాలో అక్కడి వరకు ప్రయాణించాల్సిందే. జీవితం కూడా అంతే, ఒక రైలు ప్రయాణం లాంటిది. నీ జీవితం ఉన్నంత వరకు నువ్వు తప్పకుండా అందులో జీవించే తీరాలి, ప్రయాణించే అవ్వాలి. ఒక గొడుగు రంగు నచ్చలేకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తావా? లేదు. నచ్చకపోయినా ఆ గొడుగు నీకు ఆ వర్షంలో రక్షణ కవచం. అందువల్ల ఆ గొడుగును పట్టుకుని ఖచ్చితంగా వెళ్తావు. ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి, అదే ప్రయాణమే. ఆ ప్రయాణంలో నువ్వు ఎప్పుడు కూడా నీ జీవనం నువ్వు సాగించాలి అని గుర్తుంచుకో. ఎవరి కోసము కాలం ఆగదు, ఎవరి కోసము నువ్వు ఆగకూడదు. ఎవరి జీవితాలు వారు జీవించి తీరాల్సిందే. ఇదే విధి ధర్మం. ఒక ఆకు రాలుతూ చెబుతుందట ఈ జీవితం శాశ్వతం కాదని. అలాగే ఒక పువ్వు వికసిస్తూ చెబుతుంది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించాలి అని. ఒక వృక్షం చల్లగా చెప్పిందట తాను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇస్తాను అని. ఒక హృదయం నవ్వుతూ చెప్పిందట అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అని. నువ్వు నీ జీవితం ఒక చెట్టు లాంటిదే. అందమైన రోజాలనిస్తుంది, చల్లని నీడనిచ్చే ఒక మంచి మనసు నీలో ఉండాలి. నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానాలున్నా ఒక్కొక్కసారి నీకు బదులు ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటాను. కొన్నిటికి బదులు అనేదే రాదు. అలాంటివి ఎందుకు రాదు, నాకు సమాధానం కావాలి అని నువ్వు పిడివాదం పెడితే అవుతుందా? ఎందువల్లంటే కొన్ని సమాధానాలు నువ్వు తెలుసుకోకపోతేనే మంచిది. తెలుసుకున్నావనుకో నీ మనసు అల్లకల్లోలమవుతుంది, ప్రశాంతంగా ఉండలేవు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులివ్వాలి. మనం గడపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది అని నువ్వు ఆశపడి జీవించాలి. నీ పరిస్థితి ఎప్పుడు ఎవ్వరూ ఆలోచించడు. నీ పరిస్థితి గురించి, నీ జీవితం గురించి, నీ సమస్యల గురించి నువ్వు మాత్రమే ఆలోచించాలి అని గుర్తుంచుకో. నీ పలకరింపు మాత్రమే ఇతరులు గుర్తుపెట్టుకుంటారు. ఆ పలకరింపు మంచిగా ఆప్యాయతంగా ఉండేలా చూసుకో. అది మనిషి సహజ గుణం, సహజ స్వభావం. కాబట్టి మనిషికి ఇచ్చిన భగవంతుని ఏదైతే ఇచ్చారో అది తప్పకుండా చేయి. కాకి కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటాం, కోయిలది పాట అంటాం. అలాగే ఆలోచించు. ఎందుకు బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చని. నీ మాట తీరును బట్టే నీ విలువ కూడా పెరుగుతుంది. నువ్వు ఎప్పుడు లొడలడా గడగడా మాట్లాడుతుంటే ఎప్పుడు ఇంతేలే అని నీ మాటలకు ఎవ్వరూ విలువెవ్వరు. కానీ కామ్గా ఉండి ఒక్క మాట మాట్లాడినా బుల్లెట్లా వదిలేవా అనుకో, నీ మాటలో ఏదో అర్థం ఉంది, ఏదో నీ మాటలో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంది అని చెప్పి పట్టుకుంటారు. అప్పుడు నీ మాటని విలువిచ్చి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల చాలా వరకు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. విన్నావు కదా బిడ్డ? ఇవే నీ జీవితానికి కావలసిన మంచి విషయాలు. పాటించు, ఆనందంగా ఉండు, నీ జీవితాన్ని సంతోషంగా జీవించు. ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.